దేవుని దృష్టిలో మన హృదయాలు యథార్థంగా నిర్మలంగా లేకపోతే ఆయన స్వరాన్ని మనం వినలేం. కొన్ని వాక్యాలు మనం గమనించినప్పుడు తన ఎడల యథార్థ హృదయము గల వారిని బలపరచుటకై యెహోవా దృష్టి లోకమనంతటా సంచారము చేస్తుంది. ఇది 2వ దినవృత్తాంతంలో 16వ అధ్యాయం 9వ వచనంలో మనం చూస్తే గమనించగలుగుతాం. ఇక్కడ మన హృదయాలు దేవునికి యథార్థంగా ఉన్నాయా, అలాంటి హృదయాలను బలపరచటం కోసం దేవుని యొక్క కనుదృష్టి సంచారం చేస్తుంది. ఆయన మనల్ని బలపరచాలి అని అంటే ఆయన మనతో మాట్లాడాలి, తన యొక్క స్వరాన్ని మనకు వినిపించాలి. ఎప్పుడు ఆయన బలపరుస్తాడు అని అంటే యథార్థమైన హృదయాలు ఉన్నాయా అని ఆయన యథార్థమైన హృదయం గలవారిని ఆయన బలపరచడానికి ఇష్టపడుతున్నాడు. అయితే మన హృదయాలు చాలా వరకు ఈ లోక సంబంధమైన వాటి గురించి అపవిత్రమైన ఉద్దేశాలు కలిగి తప్పుడు కోరికలు కలిగి మన హృదయం ఉంటుంది కనుక ఆయన స్వరాన్ని వినటానికి యథార్థత లేకుండా జీవించటానికి ఇవి మన జీవితంలో చాలా ప్రభావితాన్ని చేస్తూ ఉంటాయి. మొదటిగా లోక సంబంధమైన ప్రేమలు. ఈ లోకంలో ఉన్న వస్తువులపైన, ఈ లోకంలో కనిపించే వాటిపైన మనకు ప్రేమ ఎక్కువగా ఉంటుంది. కానీ వాక్యం మనకి ఏం తెలియచేస్తుంది అనంటే మనము ఈ లోకంలో యాత్రికులము, మనము ఈ లోకంలో ఉన్న వాటిని కాదు కానీ పైనున్న వాటిని మనం వెతకాలి అని పరిశుద్ధ లేఖనం మనకు తెలియచేస్తుంది. అలాగే మన హృదయంతో పూర్ణ హృదయంతో దేవుణ్ణి మనం ప్రేమించాలి అని మనకు వాక్యం తెలియజేస్తుంది. కానీ మనం ఎంతవరకు పూర్ణ హృదయంతో సంపూర్ణమైన మనస్సుతో దేవునిని మనం ప్రేమిస్తున్నాం, దేవుని వెతుకుతున్నాం అన్నది మనల్ని మనం పరీక్షించుకోవాలి. చాలాసార్లు మన పూర్ణ మనస్సు, సంపూర్ణమైన మనస్సు వేటి వైపు మనం చూస్తున్నాము అనంటే ఈ లోకంలో భోగభాగ్యాల కోసం, ఈ లోకంలో ఆస్తులు సంపాదించుకోవటం, ఈ లోకంలో కొంతకాలం మనతో ప్రయాణం చేసే వారి కోసం మన పూర్ణ మనస్సు పూర్ణంగా వారిని ప్రేమించడానికి వెతుకుతుంది. అయితే దాని ద్వారానే దేవునిని వెతకకుండా, దేవునికి ఇవ్వాల్సిన పూర్ణ మనస్సును ఆయనకు ఇవ్వకుండా ఈ లోకంలో వాటిని మనం ప్రేమించటం వల్ల, దేవుని ప్రేమించకుండా వేరే వాటిని దేవునికి బదులుగా ప్రేమించటం వల్ల ఆయన స్వరాన్ని మనం వినలేకపోతున్నాం. అంత మాత్రమే కాకుండా అపవిత్రమైన ఉద్దేశాలు, అంత మాత్రమే కాకుండా మనకున్న ఉద్దేశాలు కూడా అపవిత్రమైనవిగా ఉంటాయి. బిలాము ప్రవక్తను మనం చూస్తే అతడు దేవుడు తనని ప్రవక్తగా ఎంచుకున్నాడు. అయితే అతడు తనకిచ్చిన అభిషేకాన్ని ఎలా ఉపయోగించాడు అంటే అపవిత్రంగా ఉపయోగించాడు. అంటే డబ్బుకు, పేరు ప్రతిష్టలకు ఆశపడ్డాడు. దేవుని స్వరాన్ని విని ఒక ప్రవక్తగా ఉన్న ఆ వ్యక్తి ఎప్పుడైతే పేరు ప్రతిష్టలకు, డబ్బుకు ఆశపడ్డాడో దేవుని యొక్క స్వరం అతనికి వినపడకుండా వెళ్ళిపోయింది. అంత మాత్రమే కాకుండా దేవుడు అతనికి ఇచ్చిన ఆధిక్యతను పోగొట్టుకున్నాడు. ఎందుకు అనంటే తన హృదయము యథార్థంగా దేవుని ఎదుట పని చేయలేదు. చెడు ఉద్దేశములు కలిగి అతడు పనిచేయటం ద్వారా అతడు తన యొక్క అభిషేకాన్ని పోగొట్టుకున్నాడు. అదే రీతిగా మూడవదిగా మనం చూస్తే అననీయ సపీరాలను మనం చూసినప్పుడు వారి ఉద్దేశము దేవునికి చెయ్యాలి అని అనుకున్నారు. కానీ ధనం వచ్చిన తర్వాత వారి యొక్క ఉద్దేశాలు మారిపోయినాయి. వారు వెంటనే తమ ప్రాణాన్ని కోల్పోయారు. వారిలో ఉన్న యథార్థతను వారు పోగొట్టుకున్నారు. దేవుని ఎదుటనే, దేవుని యొక్క సేవకుల ఎదుటనే అబద్ధాన్ని వారు పలకటం ద్వారా వారి ప్రాణాన్ని వారు పోగొట్టుకున్నారు. అనేకమైన విషయాలు పరిశుద్ధ లేఖనంలో మనం చూస్తూ ఉంటాం. వీటన్నిటికీ కారణం ఏమిటి అనంటే యథార్థమైన హృదయం లేకపోవటమే. దేవుణ్ణి ప్రేమించాల్సినట్టుగా దేవుణ్ణి ప్రేమించకపోవటం, ఆయన చిత్తం, ఆయన అభిషేకాన్ని ఎలా ఉపయోగించాలో అలా ఉపయోగించకుండా భ్రష్టత్వానికి మన హృదయాలను అప్పగించుకోవటం, యథార్థమైన ప్రవక్తన కాకుండా ఈ లోకంలో చుట్టూ ఉన్న పరిస్థితులను, డబ్బులను, అవసరతలను చూసి మోసపోయి దేవుని యొక్క స్వరాన్ని మనం వినలేకపోతున్నాం. కాబట్టి అలాంటి స్థితిగతుల్లో, అలాంటి పరిస్థితుల్లో మనలో ఏవైనా ఉంటే దేవుడు ఆనాడు వారిని వెంటనే బిలాము ప్రవక్త విషయంలో పనిచేశాడు, అననీయ సపీరా విషయాల్లో తన ఉద్దేశాలు నెరవేర్చాడు. కానీ మనం కృపాకాలంలో ఉన్నాం. ఆయన మన విషయంలో ఓపిక పడుతున్నాడు. ఓపిక పడుతూ ఆయా దైవజనుల ద్వారా, దేవుని వాక్యము ద్వారా స్పష్టముగా మనం ఏ స్థితిలో ఉన్నామో ఒకసారి గ్రహించుకోమని ప్రతి దినము ఏదో ఒక రీతిగా దేవుడు మనల్ని హెచ్చరిస్తూనే ఉన్నాడు. కాబట్టి ఇదే మంచి సమయం అని గ్రహిద్దాం. మన జీవితాలలో అలాంటి పరిస్థితులు దేవునికి యథార్థంగా ఉండకుండా, ఆయన స్వరాన్ని వినకుండా ఏవైతే మన జీవితంలో అడ్డంగా ఉంటున్నాయో, ఏ దారులైతే మూయబడి ఉన్నాయో వాటన్నిటినీ యేసు నామంలో ప్రతి
యేసు నామములో ఒప్పుకుని వాటిని విడిచిపెట్టి మన స్థితిని బట్టి దేవుని క్షమించమని పశ్చాత్తాపపడి యథార్థ హృదయం నాకు కలుగచేయి ప్రవ్వా. యథార్థంగా నేను నీ ఎదుట ప్రవర్తించినప్పుడు నీవు నన్ను బలపరుస్తావు. నీ కనుదృష్టి నా మీద ఉంటుంది. అంత మాత్రమే కాకుండా నీ స్వరాన్ని నాకు వినిపించి నా మార్గాన్ని నువ్వు స్థిరపరుస్తావు. బిలాము ప్రవక్తలాగా డబ్బుకో పేరుకో ఆశపడకుండా, అననీయ సఫేరా లాగా యథార్థతను పోగొట్టుకోకుండా, నీవు నాకు ఇచ్చిన ఈ హృదయాన్ని నీ కొరకు కాకుండా ఈ లోక సంబంధమైన వాటి కొరకు లోకాన్ని నేను ప్రేమిస్తూ ఉంటే నన్ను క్షమించు ప్రవ్వ. వీటన్నిటిని నాలో నుండి తీసివేయి అని దేవుని సన్నిధిలో పశ్చాత్తాపపడదాం. దేవుడు ఖచ్చితంగా వింటున్నాడు. దేవుడు తన కనుదృష్టి మన మీద ఉంచి ఉన్నాడు. మనము యథార్థంగా ప్రవర్తించి ఆయన యొక్క స్వరాన్ని వినటానికి సిద్ధపడదాం. వింటున్న ప్రతి ఒక్కరి జీవితాలలో పశ్చాత్తాపము ఒప్పుకోలును అనుగ్రహించి దేవునికి అయిష్టమైన విడిచిపెట్టి యథార్థంగా మనం ప్రవర్తించి దేవుని యొక్క బిడ్డలుగా దేవుని స్వరాన్ని వినటానికి ఇక ఏ ఆటంకాలు మనలో లేకుండా దేవుని శక్తితో మనల్ని నింపబడి దేవుడు తన ఉచితమైన కృపలో మనల్ని జ్ఞాపకం చేసుకును గాక. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్.